Rupee has fared very high against the US dollar. So rupee depreciation జరిగింది. ఈ rupee depreciation term న్యూస్ లో ఉందన్నమాట. So $1 has become 87.29 rupees after US has imposed sanctions on Canada, Mexico and China. ఇప్పుడు first, what are the things that we'll discuss in this video? What are the content? What is rupee depreciation? What is the difference between the depreciation and devaluation? What are the reasons for rupee depreciation? Dual impacts of rupee depreciation and need of the hour. ఈ 5 things మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. The first thing, అసలు రూపీ డిప్రిషియేషన్ అంటే ఏంటి? మెయిన్గా ద ప్రైస్ ఆఫ్ డాలర్ ఇంక్రీజెస్ కంపేర్ టు ది రూపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డాలర్ కొనాలంటే ఇంతకుముందు 82 రూపీస్ ఉంటే చాలు, కానీ ఇప్పుడు ఒక డాలర్ కొనాలంటే 87 రూపీస్ కావాలి. అంటే డాలర్ కాస్ట్ పెరిగింది, డాలర్ డిమాండ్ పెరిగింది కాబట్టి డాలర్ కాస్ట్ పెరిగింది అనమాట. దాన్ని రూపీ డిప్రిషియేషన్ అంటాం. ఇప్పుడు సెకండ్ థింగ్, డిప్రిషియేషన్ వర్సెస్ డివాల్యుయేషన్. అసలు డిప్రిషియేషన్కి డివాల్యుయేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిప్రిషియేషన్ అనేది మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి. అంటే డాలర్ ఎక్కువ ఉందా, రూపీ ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. డాలర్కి ఎక్కువ సప్లై ఉందా, డాలర్కి ఎక్కువ డిమాండ్ ఉందా అనే దాన్ని బట్టి డిప్రిషియేషన్ డిసైడ్ చేస్తుంది. కానీ డివాల్యుయేషన్, గవర్నమెంట్ స్పెసిఫిక్గా సెంట్రల్ బ్యాంక్ డివాల్యుయేట్ చేస్తుంది అనమాట కొన్నిసార్లు తన సొంత కరెన్సీని. ఎందుకు చేస్తుందో మనం మళ్ళీ చూద్దాం. కానీ సొంతంగా సెంట్రల్ బ్యాంక్ డివాల్యుయేషన్ కావాలని డివాల్యుయేషన్ చేస్తారు. దాన్ని డివాల్యుయేషన్ అంటాం. దిస్ ఇస్ ద డెలిబరేట్ అటెంప్ట్ అనమాట. దెన్ రీజన్స్ ఫర్ ది రూపీ డిప్రిషియేషన్. అసలు ఇండియాలో రూపీ డిప్రిషియేషన్ అవ్వడానికి ఓన్లీ యూఎస్ఏ రీజనా? కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? క్యాపిటల్ అవుట్ఫ్లోస్. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు, డాలర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నేను మళ్ళీ తీసుకెళ్ళిపోవాలి అంటే మళ్ళీ డాలర్స్లోనే తీసుకెళ్ళిపోవాలి. ఆటోమేటిక్గా డాలర్ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది అక్టోబర్ 2023 నుంచి జరుగుతుంది. నెక్స్ట్, ట్రేడ్ డెఫిసిట్. ఇప్పుడు మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకున్నాం అనుకో, ఇంపోర్ట్స్ చేసుకున్న దాన్ని డాలర్స్లోనే పే చేయాలి. అదే ఎక్స్పోర్ట్స్ చేసుకున్నాం అనుకో మనకు డాలర్స్ వస్తాయి. ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా నాకు డాలర్ డిమాండ్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ $188 బిలియన్ ఉంది, విచ్ ఇస్ 18% ఇంక్రీజ్ ఇన్ ది ఫినాన్షియల్ ఇయర్ 24. అలా ట్రేడ్ డెఫిసిట్ పెరగడం వల్ల కూడా మనకు ఆటోమేటిక్గా రూపీ డిప్రిషియేట్ అవుతుంది. దెన్ థర్డ్, ఆబ్వియస్లీ యుఎస్ టారిఫ్ వార్. యుఎస్ టారిఫ్స్ పెరగడం వల్ల కూడా ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి, దానివల్ల ఆటోమేటిక్గా డాలర్ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా 3 రీజన్స్ వల్ల రూపీ డిప్రిషియేట్ అయింది చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డ్యూయల్ ఇంపాక్ట్స్ ఆఫ్ రూపీ డిప్రిషియేషన్. అసలు రూపీ డిప్రిషియేషన్ అవడం వల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్స్ చూద్దాం. మన ఎక్స్పోర్ట్స్ చాలా కాంపిటేటివ్ అవుతాయి, చాలా ఈజీగా మనం ఎక్స్పోర్ట్స్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్లో, ఫార్మా సెక్టర్లో చేసుకోవచ్చు. దెన్ ఇండియన్స్ ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారో, వాళ్ళు అబ్రాడ్లో సంపాదిస్తున్నారో వాళ్ళు ఇక్కడికి డాలర్స్ పంపిస్తారు, ఎందుకంటే రెమిటెన్సెస్ వస్తాయి కాబట్టి. డాలర్స్ పంపిస్తే ఇప్పుడు ఎక్కువ రూపీస్ వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దెన్ థర్డ్, టూరిస్ట్ కూడా ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను $100 తీసుకొని ఇక్కడికి వచ్చాను. $100 తీసుకొస్తే నాకు $800 వచ్చాయి. ఇప్పుడు $100 తీసుకొస్తే నాకు $800 కాదు, $870 వస్తుంది. ఆటోమేటిక్గా నాకే బెనిఫిట్, టూరిస్ట్. అందుకని టూరిజం కూడా ప్రమోట్ అవుతుంది. దెన్ వాట్ ఆర్ ది నెగిటివ్స్? ఇండియా ఇప్పటికీ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ అనమాట. ఇంపోర్ట్స్ ఎక్కువ వస్తాయి. ఎక్కువగా ఇంపోర్ట్స్ ఏం చేసుకుంటాం? ఆయిల్ చేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆయిల్ కాస్ట్లీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. అలా ఆయిల్ ప్రైజెస్ ఎక్కువ అవడం వల్ల ఆటోమేటిక్గా పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా జరుగుతుంది. దెన్ ఇండియన్ కంపెనీస్ విత్ ఫారెన్ డెప్ట్. ఇప్పుడు నేను ఫారెన్ నుంచి డెప్ట్ తెచ్చుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ $100 తెచ్చుకున్నాను. ఇప్పుడు ఏంటి, $100 తెచ్చుకొని నాకు $800 అయింది ఇక్కడ ఖర్చు పెట్టాను. కానీ ఇప్పుడు ఏంటి, నేను మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. ఆటోమేటిక్గా కాస్ట్ ఎక్కువ అవుతుంది నాకు. దానివల్ల నా బ్యాలెన్స్ షీట్స్ అన్ని ఖాళీ అయిపోతాయి. అందుకని ఫారెన్ డెప్ట్ తీసుకున్న వాళ్ళకి చాలా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా రూపీ డిప్రిషియేట్ అవ్వడం. ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ అంటే ఏం చేయాలి? రూపీ డిప్రిషియేట్ అవ్వకుండా ఏం చేయాలి? ఫస్ట్, ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ చేయాలి. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. లైక్ ఎక్స్పోర్ట్ పాలసీ తీసుకొచ్చింది, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ తీసుకొచ్చింది, నేషనల్ ఎక్స్పోర్ట్ పాలసీ 2023 తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత్ ట్రేడ్ నెట్ పోర్టల్ తీసుకొచ్చింది. ఇలా చాలా థింగ్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం చేయాలి. మన ఎక్స్పోర్ట్ బాస్కెట్ కూడా డైవర్సిఫై చేయాలి. ఓన్లీ యూఎస్, చైనా, యూరోపియన్ యూనియనే కాకుండా ఆఫ్రికన్ కంట్రీస్ కూడా మన ఎక్స్పోర్ట్స్ని పంపిస్తే ఆటోమేటిక్గా నాకు ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ ఎక్కువ వస్తాయి. దెన్ సెకండ్ థింగ్, కాంపిటేటివ్నెస్ ఆఫ్ రూపీని పెంచాలి. ఇప్పటి వరకు మనం ఆయిల్ ట్రేడ్ డాలర్లోనే చేస్తున్నాం కదా, లైక్ ఇరాన్తో లేదా సౌదీ అరేబియాతో, యూఏఈతో. డాలర్ని పక్కన పెట్టేసి రూపీతో ట్రేడ్ చేయడం మొదలు పెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్గా డాలర్ యొక్క డిమాండ్ మనకు అవసరం లేకుండా పోతుంది. దెన్ థర్డ్ థింగ్, ఆర్బీఐ మేనేజ్ ఫ్లోట్. ఆర్బీఐ జనరల్గా ఏం చేస్తుందంటే ఇటువంటి సిచ్యువేషన్, ఎక్కువ డెప్రిషియేషన్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డాలర్స్ని మార్కెట్లోకి సెల్ చేస్తుంది. దీనివల్ల ఏంటి, డాలర్ డిమాండ్ అనేది కొంచెం కంట్రోల్లోకి వచ్చి ఆటోమేటిక్గా రూపీ డిప్రిషియేషన్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటివి కూడా ఆర్బీఐ చేయాలి. ఇప్పుడు ఆర్బీఐ ఏంటి, నెక్స్ట్ ఈ ఫిబ్రవరిలో
మానిటరీ పాలసీ మీటింగ్ పెడుతుంది. దాంట్లో ఏం చేస్తుంది అనే చాలా మంది వెయిట్ చేసి చూస్తున్నారు అనమాట. రూపీ డిప్రిషియేట్ అయింది కాబట్టి. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ రూపీ డిప్రిషియేషన్. థ్యాంక్ యూ సో మచ్.